ఎప్పుడైతే లైఫ్ మిమ్మల్ని భయపెడుతుందో ఆ భయానికి మీరు ఎంత కమిటెడ్ ఉన్నారో చూపించండి. ఎప్పుడైతే లైఫ్ మీకు ఛాలెంజెస్ ఇస్తుందో ప్రతి ఛాలెంజ్ని ఫేస్ చేయండి. ఓటమి అనేది లైఫ్తో పోరాడుతూ కింద పడినప్పుడు రాదు. అసలు పడిపోవడంలో ఓటమే లేదు. మీ ఓటమి కింద పడి కూడా తిరిగి లేవకపోవడంలో ఉంది. మీరు పడి లేచినప్పుడు నొప్పి ఉంటుంది. ఎప్పుడైతే పెద్ద ఫెయిల్యూర్ ఎదురవుతుందో మీ మోటివేషన్ పూర్తిగా పోతుంది. ఎలా అయినా సాధించాలనుకొని అది దొరకనప్పుడు మనసులో ఎంతో నొప్పి ఉంటుంది. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే లైఫ్ మిమ్మల్ని కింద పడేస్తుందో పడిన తర్వాత పైకి లేచే దమ్ము మీలో ఉందా? అసలు మీరు లేవడానికి ప్రయత్నిస్తున్నారా? ఏంటి మీరు ఆ ఓటమిని నొప్పిని వదిలేసి ముందుకు వెళ్ళడానికి రెడీ ఉన్నారా? ఒకవేళ ఉంటే ఇదే మూమెంట్ లో 99% పీపుల్ని దాటి మీరు 1%లోకి వస్తారు. ఇది అసలు మ్యాటరే కాదు. మీరు ఎంత టైం ఇచ్చారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని సాక్రిఫైజెస్ చేశారు అండ్ ఎంత డబ్బులు పెట్టారన్నది కాదు. ఒక్కసారి పెట్టాక ఇంకా వెనక్కి తిరిగి చూడొద్దు. గెలవాలంటే గెలవాలంతే. ఇది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. లైఫ్ మిమ్మల్ని తప్పకుండా కిందకు తోస్తుంది, కానీ లైఫ్ ఎప్పుడూ మిమ్మల్ని ఓడించదు. ఓడిపోవడం మన చాయిస్ అవుతుంది. మనంతట మనం గివ్ అప్ ఇచ్చి ఓడిపోతాం, కానీ లైఫ్ ఎప్పుడూ మనల్ని ఓడించలేదు. మీరు దేనికోసమైనా మనస్ఫూర్తిగా కష్టపడండి, అయినా కూడా అది మీకు దొరక్కపోవచ్చు. కానీ దాని తర్వాత మీరు కింద పడి మళ్ళీ పైకి లేచి తిరిగి ఇంకొక దానికోసం కష్టపడితే మళ్ళీ కష్టపడి కూడా మీకు సక్సెస్ దొరక్కపోవడం అనేది సాధ్యమే కాదు. ఫ్రెండ్స్, ప్రకృతి ఎప్పుడు అన్యాయం చేయదు. ఒకవేళ ఒక కాయిన్ ని 10 సార్లు పైకి టాస్ చేస్తే 10 సార్లలో ఎక్కువగా ఇన్నిసార్లు హెడ్ రావచ్చు, ఇన్నిసార్లు టేల్స్ రావచ్చు. ఇప్పుడు మీ ఆన్సర్ 10 సార్లు టాస్ చేస్తే ఎక్కువగా 10 సార్లు హెడ్ రావచ్చు అండ్ 10 సార్లు టేల్స్ రావచ్చు. కానీ ఫ్రెండ్స్, ఈ రోజు వరకు హిస్టరీలో ఎప్పుడు కూడా ఇలా అవ్వలేదు. 10 సార్లు టాస్ వేస్తే ఎప్పుడు కూడా 8 సార్ల కంటే ఎక్కువ హెడ్ రాలేదు. 2 సార్లు టెయిల్స్ కూడా వచ్చాయి. సో నేనేం చేసిన ఓడిపోతాను అనే ఆలోచన తీసేసి ప్రతిరోజు సక్సెస్ కోసం మీ సర్వస్వం పెట్టండి. అందులో కనీసం ఒక్క దానిలో కూడా మీకు సక్సెస్ దొరకకపోవడం అనేది అసలు సాధ్యమే కాదు. అలా జరగదు. కానీ ఇక్కడ కండిషన్ మీరు ఆపేయకూడదు, ఎందుకంటే ఇక్కడ గివ్ అప్ చేసే ఛాన్సే లేదు. అమూల్యమైన వాళ్ళు ఎవరంటే వాళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుంది, డ్రీమ్స్ బ్రేక్ అవుతాయి, క్లోజ్గా ఉండే వాళ్ళు దూరం అవుతారు. కానీ వాళ్ళు మాత్రం నేను ఆపను, నేను ముందుకు వెళ్తూ ఉంటానని అంటారు. మనుషుల వయసు అలిసిపోయేలా చేయలేదు, ఓటమి కింద పడేయలేదు. గెలిచే పట్టుదల మీలో ఉంటే ఓటమి కూడా మిమ్మల్ని ఓడించలేదు. ఫ్రెండ్స్, మీరు వీక్గా లేరు, మీ టైం వీక్గా ఉంది. అండ్ టైం అందరిది మారుతుంది. మీరు మీ కర్తవ్యం, మీ పని చేస్తూ ముందుకు వెళ్ళండి. మీరు ఎలా అయినా గెలుస్తారు. అండ్ మీరు గెలవడానికి హెల్ప్ అయ్యే ప్రతి కంటెంట్ నేను మీకోసం తీసుకొస్తా. ఈ 2024లో మనం గెలిచి తీరాలంతే. మరి దీనికి మీరు రెడీయా? ఈ వీడియోకి మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. మీతో పాటు సక్సెస్ అవ్వాలనుకునే ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. దిస్ ఈస్ లోకేష్. జై హింద్.